నమస్కారం మిత్రులారా. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ అధినాయకత్వపు డైరెక్షన్లో నిన్న మహా టీవీ మీద దాడి చేసినటువంటి విషయం చాలా గుబుత్సాకరంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ నిన్నటి నుంచి దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా చూస్తుంటే టీవీలలో వాళ్ళ పార్టీ నాయకత్వం చర్చలు చేస్తున్నటువంటి తీరు కనబడతా ఉంటే చాలా అసహ్యం పుడుతూ ఉన్నది. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలకు మేము కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పి మాట్లాడేటటువంటి టీఆర్ఎస్ అధినాయకత్వం, రెండో వైపు వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనిని ఒక ఛానల్ మీద దాడి చేయడాన్ని సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డది వాళ్ళే, రాజకీయ నాయకుల మీద, సినిమా యాక్టర్ల మీద, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద, భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణలు, ఇంత నీచానికి దిగి ఇవాళ దాని నుంచి కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో గొప్ప పని చేసినట్టుగా దాన్ని బయటికి తీసుకోవడం కోసం చర్చ చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటిది అంటే ఇది దురహంకారం తప్ప, ఫ్రస్ట్రేషన్లో ఉండడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకోవైపు ఒక జర్నలిస్టు ఆత్మహత్యగా చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. స్వేచ్ఛ మనందరికీ తెలుసు, యాంకరుకం జర్నలిస్టు. నాకేం అనుమానం కలుగుతూ ఉందంటే అమ్మాయి చావు వెనకాల క్లియర్గా అది ఆత్మహత్య కాదు, హత్య అని వాళ్ళ తండ్రి ఆరోపిస్తూ ఉన్నాడు శంకర్ గారు. రెండో వైపుగా ఆమె ఉరి వేసినటువంటి తీరు, కాళ్ళు భూమికి ఎలాడుతున్నటువంటి ఫోటోలు కనుక చూస్తే చాలా స్పష్టంగా ఆమె హత్య చేసినట్టుగా కనబడుతున్నటువంటి స్థితి ఉంది. ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది, వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా అమ్మాయిని హెరాస్ చేశారు. ఆమె టీ న్యూస్లో పనిచేస్తూ ఉంది, టీ న్యూస్ యాజమాన్యం హెరాస్ చేసింది, దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ హెరాస్ చేసింది. ఆమెతో కో లివింగ్లో ఉన్నటువంటి అబ్బాయి టీఆర్ఎస్కు అధినాయకులకు దగ్గరగా ఉన్నటువంటి అబ్బాయి అనేటటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకనే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఇవాళ దీన్ని ముందుకు తీసుకొస్తున్నారా అనే అనుమానం కూడా నాకు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మహా టీవీ మీద జరిగినటువంటి దాని వెనకాల టీవీ ఛానల్ మీద ఉన్నటువంటి ఉద్దేశమా, స్వేచ్ఛా మరణాన్ని డైవర్ట్ చేసేటటువంటి కుట్రన? ఏది ఏమైనా ఈ రెండు సంఘటనలు ఇవాళ తెలుగు నేల మీద తెలంగాణలో ప్రజల్ని కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మహా టీవీ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా దాని మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ, రెండో వైపు స్వేచ్ఛ ఇవాళ మరణానికి కారణాలను కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ తండ్రి చేస్తున్నటువంటి ఆరోపణలను పరిగణలోకి తీసుకొని స్పష్టమైనటువంటి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాను పనిచేసినటువంటి యాజమాన్యం కూడా ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెకు ఎంతకాలంగా జీతం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి విషయం కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జర్నలిస్టు అసోసియేషన్స్ అన్నిటికీ ముందుండి మాట్లాడే ఇవాళ జర్నలిస్టు సంఘాలు నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ప్రజల పక్షాన, న్యాయం పక్షాన, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన విధానంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలన పక్షాన నిలబడుతూ ఇటువంటి సంఘటనలకు తెలంగాణ రాష్ట్రంలో తావు లేదు అనేటటువంటి విషయాన్ని మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం.